ఏదైనా ఆపరేషన్స్ చేయడానికి? యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ ఈజ్ లైక్ రోస్ అండ్ కాలమ్స్‌లో ఉంటుంది. మీరు ఏ డేటానైనా హ్మ్. ఏం చేసుకోవచ్చు, రికార్డ్ చేయొచ్చు. సో, ఎక్సెల్‌లో రాసిన డేటాని మీరు ఒకవేళ కావాలి అంటే విజువలైజేషన్ చూపెట్టొచ్చు. చాలా ఫార్ములాస్ మీరు వర్కౌట్ చేసి ఏదైతే మీరు అవుట్‌పుట్ కావాలనుకుంటారో అవుట్‌పుట్ తెప్పియొచ్చు. బట్ ఎక్సెల్‌కున్న డ్రాబ్యాక్ ఏంటి అనంటే ఎవరైనా కూడా ఎక్సెల్ ఫైల్‌ని డిలీట్ చేయొచ్చు. ఎవరైనా ఏ నోనైనా చేంజెస్ చేయొచ్చు. రైట్. ఏమైనా రెస్ట్రిక్ట్ ఉంటదా? ఇప్పుడు మీరు నాకు ఎక్సెల్ ఫైల్ పంపించారు. నేను మొత్తం డేటాని డిలీట్ కూడా చేయొచ్చు కదా! సెక్యూరిటీ ఎక్కడుంది? అండ్ అవునా? కామన్ ప్లేస్‌లో ఉన్న డేటాను కూడా మనం డిలీట్ చేయొచ్చు. సపోజ్ మీరు నేను ఒక కామన్ డ్రైవ్ పెట్టుకున్నాం అనుకోండి. కామన్ డ్రైవ్ నుంచి డిలీట్ చేయొచ్చు. ఎవరు డిలీట్ చేశారు అనేది ఎక్సెల్‌లో తెలియదు. బట్ డేటా మాత్రం డిలీట్ అయిపోద్ది. సో, అలా గాకుండా ఓకే. అలా గాకుండా సేమ్ ఫార్మాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెరీ క్విక్‌గా ఓకే. ఎక్సెల్‌కి రిస్ట్రిక్షన్ ఉందండి. ఎక్సెల్‌కి రిస్ట్రిక్షన్ తెలుసా? ఎక్సెల్‌కి ఐ థింక్ 10,00,000 ఏమో రిస్ట్రిక్షన్ ఉంటది. 10,00,000 తర్వాత మీరు రికార్డ్స్ రాయలేరు ఒక ఎక్సెల్‌లో. ఇంకొక ఎక్సెల్ తీసుకోవాలి. అవునవును. సో, అది దట్ రోజు ఈస్ ఒక దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. లిమిట్ లిమిట్ ఉంది. బట్ డేటాబేస్‌కి అనేది లిమిట్ లేదు. ఎన్ని వేల రికార్డ్స్ అయినా మీరు రాయొచ్చు. ఎన్ని లక్షల రికార్డ్స్ అయినా మీరు రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. అండ్ ఫిల్టర్ చేయాలి అని అనుకుంటే ఎక్సెల్‌లో ఫిల్టర్ చేయడం ఓకే. ఉంది ఆప్షన్. మీరు ఎక్సెల్‌లో కూడా ఫిల్టర్ చేయొచ్చు. బట్ డేటాబేస్‌లో క్వెరీ ద్వారా ఫిల్టర్ చేస్తే మీకు అవుట్‌పుట్ చాలా త్వరగా వస్తుంది. మీకు ఎన్ని కావాలి అనే దాన్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే. ఇఫ్ యూ వాంట్ 10 రికార్డ్స్ యూ కెన్ మెన్షన్ ఓన్లీ 10 రికార్డ్స్. బట్ ఎక్సెల్‌లో అలా రాదనమాట. మీకు ఓన్లీ 10 రికార్డ్స్ రావాలి అని అనుకుంటే 10 రికార్డ్స్ రాదు. యూ నీడ్ టు గో విత్ అంటే ఫార్ములా రాస్తే వస్తుంది అక్కడ కూడా. బట్ జనరల్‌గా అయితే రాదు. ఓకే. సో, ఇక్కడ మీరు క్వెరీ లాంగ్వేజ్‌ని వాడితే సో, వాట్ ఈస్ ద క్వెరీ లాంగ్వేజ్ నేను చెప్తాను. డోంట్ వర్రీ. సో, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్. ఓకే. అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్. ఓకే. There is no limit for data storing. Okay, the first one. Second one, very quickly you can get the data. Okay. Third one, you can do limit operations. సో ఎంతవరకు లిమిట్ చేయాలో అంతవరకు లిమిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిల్టర్స్ యూ కెన్ అప్లై. ఓకే. ఎక్సెల్లో కూడా మీరు అప్లై చేయొచ్చండి. నెక్స్ట్ కాలమ్ వైజ్ అండ్ రో వైజ్ పర్మిషన్స్. సో మీరు అక్కడ ఎక్సెల్లో పర్మిషన్స్ ఏమి ఇవ్వలేరు. సో ఈ కాలం ఉండాలి, ఆ కాలం రావాలి అనే పర్మిషన్స్ ఏమి ఇవ్వలేరు. మీరు ఇక్కడ కాలమ్ లెవెల్లో, రో లెవెల్లో పర్మిషన్ ఇవ్వచ్చు. సో అది ఎలా అన్నది మనం చూద్దాము ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఓకే. సో ఇంకా ఏంటి అని అంటే సెక్యూరిటీ సెక్యూరిటీ ఎలాగంటే who delete backup. Okay, first of all not who deleted, backup you can do. సెక్యూరిటీ ఎలా చేసుకోవచ్చు అండి, బ్యాకప్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్సెల్ కూడా బ్యాకప్ చేసి పెట్టుకోవచ్చు. బట్ యాజ్ డేటాబేస్ చేసినంత మనకు ఉండదన్నమాట. నెక్స్ట్ పర్మిషన్ ఫర్ ఈచ్ పర్సన్స్ యాజ్ పర్ దేర్ రోల్స్. ఓకే, అర్థమయ్యండి. సో వాళ్ళ రోల్ను బట్టి మీరు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. అంటే సపోజ్ ఒక టేబుల్ ఉంది. ఓకే.
పర్సనల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఉంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ అందరికీ అవసరం ఉండదు. ఓకే, సో వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు మాత్రమే కనిపించాలి. అందరికి కనిపిస్తే మేబీ దే విల్ చేంజ్ ఆర్ దే విల్ నోట్ ఇట్. సపోజ్ సపోజ్ విల్ గో విత్ యాక్టర్స్. ఓకే, యాక్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉందండి. యాక్టర్ ఇన్ఫర్మేషన్ మీరు పర్సనల్గా పెట్టలేదు, ఓపెన్గా పెట్టారు. ఓపెన్గా పెడితే ఏమవుతుందండి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం, వాళ్ళకి కాల్ చేయడం, ఓకే, వాళ్ళను హరాస్ చేయడం జరుగుతుంది. అవునా? సో టు అవాయిడ్ దట్, ఓకే, టు అవాయిడ్ దట్ యూ కెన్ డూ రిస్ట్రిక్షన్స్. మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎవరికి కనిపించాలి, ఎవరి ఇన్ఫర్మేషన్ ఎవరికి సరే, సో ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు మాత్రమే కనిపించేలాగా, మిగతా వాళ్ళకి రిస్ట్రిక్ట్ అయ్యేలాగా మనం చేయొచ్చు. ఓకే, సో అండ్ ఒకవేళ ఎవరైనా డేటాని డిలీట్ చేశారనుకోండి, ఆ డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా రిట్రీవ్ చేయాలి అనేది చూద్దాము. సో నెక్స్ట్ ఫిల్టర్స్. మీకు ఏ డేటా కావాలి అనుకుంటే ఆ డేటాని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎంత కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, ఇలాంటి ఫిల్టర్స్ అన్ని మీరు రాసుకోవచ్చు. దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద డేటాబేస్. మెయిన్ అడ్వాంటేజెస్ ఇంకా చాలా ఉన్నాయండి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్. ఓకే, సో డేటాబేస్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయండి. డేటాబేస్ టైప్స్. ఓకే, one is like a relational database management. Okay, next one, non-relational. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాన్ రిలేషనల్. దీన్ని ఏమంటారంటే RDBMS అని అంటారు. ఓకే, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ ఓకే, సిస్టమ్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ ఐ థింక్. యా, సో నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటే, దేర్ విల్ బి RDBMS. మళ్ళీ నేను బుక్ షేర్ చేస్తానండి, డోంట్ వరీ. I think I already shared 2-3 things, but still. ఓకే, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో టేబుల్కి, ఓకే, టేబుల్ టు టేబుల్ some relation. ఓకే, సో ఎలాగంటే ఓకే, దిస్ ఇస్ మై స్టూడెంట్ టేబుల్ అని అనుకుందాం. ఇది నా స్టూడెంట్ టేబుల్. సో స్టూడెంట్ టేబుల్లో ఓకే, స్టూడెంట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ అనుకుందాం. ఓకే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటుంది. ఓకే, రోల్ నెంబర్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, ఓకే, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాము, స్టూడెంట్ మార్క్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, అవునా? బట్ మార్క్స్ అన్నవి ఇండివిజువల్ ఫర్ ఈచ్ స్టూడెంట్స్. సో ఇక్కడ కూడా మనం పెట్టేయచ్చు అందరు స్టూడెంట్స్ని. సో వీఆర్ గోయింగ్ విత్ ఆల్ ది స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటి అంటే రూల్ నెంబర్ని తీసుకుంటున్నాము. ఓకే, రూల్ నెంబర్ తీసుకున్నాము. నెక్స్ట్ నేమ్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, నేమ్ మ్యాండేటరీ కాదు. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఓకే, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, అలాగే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని, 5, 6 ఉంటే 5, 6. ఓకే, సో as per our side, there will be like 6 subjects, like Telugu, Hindi, English, 3 languages, and ఇంకేముంటాయండి, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో రూల్ నెంబర్ ఆ సబ్జెక్ట్స్ మార్క్స్, రూల్ నెంబర్ ఆ సబ్జెక్ట్ మార్క్స్. సో ఇలాగా ఇప్పుడు ఈ రెండింటికి కామన్ రిలేషన్ ఏంటండి? ఒకవేళ ఈ రెండు టేబుల్స్లో కామన్గా చూస్తే ఏముందండి? రూల్ నెంబర్. ఓకే, రూల్ నెంబర్ అనేది ఏంటండి? రూల్ నెంబర్ అనేది కామన్ ఫర్ బోత్.
సో ఇది ఒక రిలేషన్ అనమాట. ఈ టేబుల్కి ఏంటి, మనం ఒకవేళ రిలేషన్ ఫామ్ చేయాలి అని అనుకుంటే ఈ టేబుల్ రో నెంబర్తోని ఈ రెండింటిని మనము మెర్జ్ చేయొచ్చండి. మెర్జ్ కానీ జాయిన్ కానీ. ఓకే, సో ఈ రెండింటిని కలపవచ్చు. లేదు ఈ రెండింటి బేస్ మీద మనం ఏ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పొచ్చు. రైట్, అర్థమైందండి? ఓకే, yeah, so this is called a relation. ఓకే, ప్రతి టేబుల్ టు టేబుల్ ఏదో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. సో ఒకవేళ టేబుల్కు రిలేషన్ లేకపోయినా కూడా రిలేషనల్ డేటాబేస్లో పెట్టచ్చండి. తర్వాత ఫర్దర్ యూజ్ కోసం కూడా కొన్నిసార్లు రిలేషన్ లేకుండా పెడతారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే విల్ గో విత్ సమ్ రిలేషన్, ఏదో ఒక కాలమ్ మ్యాచ్ అయ్యేలాగా పెడతారు. ఇప్పుడు సపోజ్ సేల్స్, ఓకే, ప్రోడక్ట్ అనేది ఒక టేబుల్ అని అనుకోండి, సేల్స్ అనేది ఒక టేబుల్ అని అనుకోండి. సో ప్రోడక్ట్ టేబుల్లో, ఓకే, దిస్ ఇస్ మై ప్రోడక్ట్ టేబుల్. ఓకే, ప్రోడక్ట్ టేబుల్, సపోజ్ ఐఎమ్ గోయింగ్ విత్ the first product. Okay, the first product is like a bike. Yeah, we are going with a Bugatti bike. Okay, Bugatti bike. This is a product. Okay, product table. This is the product table. Now I am going with the sales table. So సేల్స్ టేబుల్లో కూడా మనకి ఏముంటుందండి, ఆ ప్రోడక్ట్, ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఉంది అనుకుందాం. సో ప్రోడక్ట్ ఐడి, ఓకే, ఇక్కడ ఏముందండి, ప్రోడక్ట్ ఐడి ఉంది. సో ఇక్కడ కూడా ప్రోడక్ట్ ఐడిని మెయింటైన్ చేస్తాం. ఓకే, ప్రోడక్ట్ ఐడిని మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్, ఓకే, అమౌంట్, ఓకే, సంథింగ్ లైక్ దిస్. సో ఈ రెండింటి కామన్ కాలం ఏంటండి, కామన్ కాలం ఏంటండి గైస్? సో అట్లీస్ట్ నేను ఏమంటారు చూసి చెప్పేటి అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పని కాన్సెప్ట్స్ నేను అడగట్లేదు. ఓకే, అట్లీస్ట్ బీ యాక్టివ్. ఇంకొక 10 days అయితే అయిపోద్ది, తర్వాత చూద్దాం. ఓకే, వాట్ యూ విల్ డూ ఆర్ వాట్ ఐ కెన్ డూ ఆర్ హౌ మచ్ యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ అని చూద్దాము. బట్ ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్ ఐడి అనేది కామన్. ఇక్కడ నేను ఇంకొక కాలం పెట్టుకుంటున్నా, సేల్స్ ఐడి. ఓకే, what I am keeping one more column called sales ID. Okay, sales ID. So here I can maintain sales ID. Okay, year, okay, year, month or year ఒకటైనా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టోటల్ సేల్స్, ఓకే, ఓకే, ఆర్ మంత్ ఐ కెన్ టేక్ మంత్ వైజ్ టోటల్ సేల్స్, ఇయర్ వైజ్ టోటల్ సేల్స్. సో ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కామన్ ఏంటండి, ఈ టేబుల్కి నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఐడి కూడా తీసుకుంటున్నా, సేల్స్ ఐడి, ప్రొడక్ట్ ఐడి. సో ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్ దిస్ వన్, ఓకే, ఈ ఇయర్ లో ఎంత సేల్స్ అయింది టోటల్ చూడాలి అని అనుకుంటే ఐ కెన్ గో విత్ సేల్స్ టేబుల్ అండ్ దీన్ని ఏమనుకున్నాను, ఓకే, దీన్ని ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం, హిస్టారిక్ టేబుల్ అనుకుందాం. ఓకే, హిస్టారిక్ టేబుల్. సో హిస్టారిక్ టేబుల్లో మనకి ఏముంటుంది, మనకు మొత్తం డేటా ఉంటుంది. ఓకే, ఏం డేటా, సేల్స్ రిలేటెడ్ ఎప్పుడైంది అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వైజ్ చూడాలి అంటే ప్రోడక్ట్ వైజ్ ఎంత ఉంది అనేది ప్రోడక్ట్ టేబుల్ని దీన్ని కూడా మెర్జ్ చేసుకోవచ్చు. ఎందుకు, దీంట్లో కామన్ కాలం ఏంటి, ప్రోడక్ట్ ఐడి ఇక్కడ ఉంది, ప్రోడక్ట్ ఐడి ఇక్కడ ఉంది, సేల్స్ ఇక్కడ ఉంది, సేల్స్ ఇక్కడ ఉంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ సేల్స్ అండ్ హిస్టారిక్ టేబుల్, దిస్ టూ యూ కెన్ మెర్జ్. Okay, or product and historic table, if you want to merge product id based you can merge. Okay, or you can join. So these two ways. Okay, ఇలాగా చాలా టేబుల్స్ ఉంటాయండి. ఓకే, ఒకే టేబుల్ అని కాదు. సో సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ తీసుకుంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఉంటుంది. ఓకే, మీరు ఆర్డర్ చేసిన ఆర్డర్ హిస్టరీ టేబుల్స్ ఉంటుంది. ఓకే, ఆర్డర్ హిస్టరీ టేబుల్ ఉంటుందండి, చూసారా ఎప్పుడైనా? మీరు ఏమేమి ఆర్డర్ చేశారో హిస్టరీ అనే ఒక కాలం ఉంటుంది, ఆర్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లోకి వెళ్తే మీరు ఇంతకుముందు ఎంత పర్చేజ్ చేశారు, ఎన్ని పర్చేజ్ చేశారు అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ మీ అడ్రస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత
కార్ట్ రిలేటెడ్ టేబుల్ ఉంటుంది. ఓకే, కార్ట్ రిలేటెడ్ టేబుల్ ఉంటుంది. కార్ట్లో మీరు ఏమేం ప్రోడక్ట్స్ కొనబోతున్నారు, లేదు ఏమేం ప్రోడక్ట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనడానికి అనేది కార్ట్ టేబుల్లో ఉంటుంది. తర్వాత పర్చేజ్డ్ టేబుల్ ఉంటుంది. ఓకే, పర్చేజ్ టేబుల్ హిస్టరీలో పర్చేజ్ చేసినట్టుగా చూపిస్తుంది. మీకు ఆల్రెడీ పర్చేజ్ టేబుల్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సరే, మెయింటైన్ చేసినా చేయకపోయినా, ఒకవేళ మీకు కనిపించకపోయినా పర్చేజ్ టేబుల్ కూడా వాళ్ళు ఒకటి మెయింటైన్ చేస్తారు. సో ఎవరు ఎన్ని పర్చేజ్ చేస్తారు అనేది వాళ్ళకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే చరణ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చి చరణ్ ఎన్ని పర్చేజ్ చేస్తారని వాళ్ళు చూడరండి. ఓవరాల్ దెర్ విల్ బి వన్ టేబుల్, దే కెన్ గెట్ హౌ మచ్ సేల్స్ డన్. ఓకే, ఇయర్ వైజ్ ఎంత అయింది, మంత్ వైజ్ ఎంత అయింది, డే వైజ్ ఎంత అయింది, సింపుల్ క్లియర్ కట్గా తెలిసిపోతుంది అనమాట. క్లియర్ కదా, ఐడియా వచ్చిందండి. ఫ్లిప్కార్ట్లో ఎప్పుడైనా కొన్నారా ఏమన్నా? అబ్బాయి సార్ మాకు ఇష్టం ఉండదు సార్, మొత్తం ఆఫ్లైన్ అని అంటారు. లేదన్నా కొన్నాము. ఓకే, చరణ్ మొత్తం అమెజాన్ పార్టీ కావచ్చు. ప్రైమ్ ఉంది అన్న 1 day వచ్చేస్తుంది. ఓకే, అదే అందుకే అంటున్నా అమెజాన్ పార్టీ. రైట్, ఎనీవే గాట్ ఇట్ కదా. మీకు ఎలాంటి రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, నాన్ రిలేషన్షిప్ అంటే వాటికి లింక్ ఉండదు. ఓకే, నాన్ రిలేషన్లో వాటికి లింక్ ఉండదు. బట్ ఎనీవే ఇట్స్ ఫైన్. సో ఐ విల్ గివ్ యూ డీటెయిల్డ్, నేను తర్వాత రాసి మీకు డీటెయిల్డ్ డాక్యుమెంట్ షేర్ చేస్తానండి, లేదంటే వేరే డాక్యుమెంట్ అయినా షేర్ చేస్తాను. సో ద నెక్స్ట్ వన్, ఓకే, ఇన్స్టలేషన్. ఓకే, ఇన్స్టలేషన్. ఇన్స్టలేషన్ ఆఫ్ MySQL. ఓకే, MySQL ఫ్రీ అండి, Oracle SQL ఫ్రీ కాదు. ఎందుకు Oracle SQL చెప్పట్లేదు, MySQL కి డైరెక్ట్ ఎందుకు జంప్ అయ్యాను అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. Oracle is paid one. ఓకే, ఓకే, I will show you both. I will show you. Okay, so Oracle. So parallelly I will open MySQL also. MySQL. So download direct ఉంది కదా. Okay, anyway no issue. So go to downloads. Okay, go to downloads. Download లో ట్రై ఫ్రీ ఉంది. ఓకే, ట్రై ఫ్రీ ఉంది. సో యూ కెన్ గో విత్ ట్రై ఫ్రీ, ఆర్ ఇక్కడ చూసుకుంటే మీకు MySQL కమ్యూనిటీ డౌన్లోడ్ అని ఉంది. ఓకే, కమ్యూనిటీ డౌన్లోడ్ కనిపిస్తుంది కదండి. సో యూ కెన్ గో హియర్, MySQL ఫర్ విండోస్. ఇది కమ్యూనిటీ వర్షన్ అండి మనం డౌన్లోడ్ చేసేది. సో దెర్ ఇస్ నో మచ్ రిస్ట్రిక్షన్స్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. సో దిస్ పేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. సో ద లేటెస్ట్ వర్షన్ ఈజ్ 8.0.39, ది స్టేబుల్ వర్షన్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఏ ఉంచండి. సో దాంట్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు డౌన్లోడ్ చేసుకోండి. ఒకటి 300 MB ఉంది, ఒకటి 201 ఉంది. గో విత్ ద సెకండ్ వన్ అట్లీస్ట్. ఓకే, సెకండ్ దాన్ని ఫస్ట్ దాన్ని రెండింటిని డౌన్లోడ్ చేయండి. ఇన్స్టాల్ చేసేటప్పుడు దీంతో ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, సో వన్స్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ టుమారో ప్లీజ్ వన్ గై షేర్ ద స్క్రీన్ సో దట్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఎలా చేయాలి అని నేను చెప్తానండి. ఫస్ట్ మీరైతే డౌన్లోడ్ చేయండి. ఓకే, ఈ రోజుకి మీరు చేయాల్సిన పని ఏంటండి, వీటిని డౌన్లోడ్ చేసి పెట్టండి. సో దిస్ ఈజ్ ఫ్రీ. ఓకే, నేను క్లిక్ చేయగానే ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతుందండి. బట్ ఎలా వస్తుంది అంటే డౌన్లోడ్ చేశాక జస్ట్ గివ్ మీ సెకండ్. MySQL ఐ థింక్ ఐ డిలీటెడ్, దాని సైజ్ ఎక్కువ ఉందని నేను డిలీట్ చేసినట్టున్నాను. సో yes guys, you can download. Okay, మీరు డౌన్లోడ్ చేసేయండి. ఐఎమ్ షేరింగ్ దిస్ లింక్. నెక్స్ట్ అదే ఒరాకిల్కి వెళ్తే, ఓకే, ఒరాకిల్లో కూడా కమ్యూనిటీ వర్షన్ ఉంటుంది. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్. వేర్ ఇస్ ది డౌన్లోడ్స్?
ఓకే. సో ఇక్కడ చూడండి, ట్రై ఒరాకిల్ డేటాబేస్ 23 AI ఫర్ ఫ్రీ. ఓకే, ఇది ఉందండి. ఒకవేళ మీరు ఫ్రీగా ట్రయల్ వర్షన్ ఉంది. సో ఐఎమ్ okay. So how many days it will work? Data is AI brings AI or data, making it simple. Power app development for mission critical loads. Okay. Yeah, ఇది ఉందండి. సో ఐఎమ్ షేరింగ్ దిస్ డాక్యుమెంట్ ఆల్సో. సో ట్రై చేస్తానంటే మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చండి. బోత్ ఆర్ లైక్ డేటాబేసెస్ ఓన్లీ, ఎనీ డేటాబేస్ యూ కెన్ యూస్. సో మేబీ దిస్ ఈజ్ లైక్ a trial version I am feeling. So try it. Okay, if you are facing any issues, we can delete this and we can download the again MySQL. ఓకే, మీరు ఏది ఇన్స్టాల్ చేసుకున్నా దాన్ని మీకు నచ్చకపోతే దాన్ని డిలీట్ చేసి ఇంకొక డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ మీ దగ్గరే ఉంది. సో డోంట్ వరీ, ట్రై చేయడంలో తప్పలేదు. ఏం కూడా కాదు మీ సిస్టమ్కి. సో బెటర్ డౌన్లోడ్, ఇన్స్టాల్, చెక్ ఇట్. ఓకే, ఇవి రెండు డిఫరెంట్ డేటాబేసెస్ కాబట్టి రెండు కూడా ఒక సిస్టంలో ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, సో వన్స్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్, ఓకే, వన్స్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ డన్. ఓకే, మీరు ఒక్కసారి ఇన్స్టాల్ అయ్యాక చెప్పండి. ఓకే సార్, నాకు ఇన్స్టాల్ చేసుకునే ఉద్దేశం లేదు అని అంటే ఇంకొక ఆప్షన్ ఉందండి, SQLite. ఓకే, SQLite అనే ఒక డేటాబేస్ ఉందండి, SQLite ఆన్లైన్. ఓకే, SQLite ఆన్లైన్, దిస్ ఇస్ వన్ మోర్. SQLite DB కూడా ఉంటుంది. సో అదైనా మీరు వాడుకోవచ్చు. దిస్ ఇస్ వన్ మోర్. ఓకే, సో ఇంకా నేను చేసుకోదలుచుకోలేదు ఇన్స్టాలేషన్, నేను డైరెక్ట్గా వాడదలుచుకున్నా అంటే ఎస్ అండి. సో యూ కెన్ గో విత్ దిస్ వన్. ఓకే, సో ఇంకా లైట్ వెయిట్, మీరు ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఏమున్నా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అవుట్పుట్ ఎవ్రీథింగ్ సేమ్. ఓకే, డేటాబేస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఆన్లైన్ నెట్వర్క్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ డేటాబేస్ని మీరు వాడుకుంటే సరిపోద్ది. సో ఎలా చేయాలి ఏంటి అన్నది ఇక్కడ మొత్తం ఉంటుందండి. ఓకే, సో డెమో డేటాబేస్, మీ డేటాబేస్ మీకు నచ్చిన డేటాబేస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఏం లేదండి ఇదే వాడాలి అదే వాడాలి అని. సో ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ ఐఎమ్ యూజింగ్ ఫర్ దిస్ సెషన్, నా దాంట్లో నుంచి MySQL డిలీట్ అయింది, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే రాలేదు. సో ఐ ఇన్స్టాల్డ్ AZSQL. ఓకే, అజూర్ SQL సర్వర్ మేనేజ్మెంట్. సో నేను దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. సో యూ కెన్ యూజ్ ఎనీథింగ్. ఓకే, ఇదే వాడాలి అదే వాడాలి అని రూల్ ఏం లేదండి, మీరు ఏదైనా వాడచ్చు. SQLite ఆన్లైన్. ఓకే, ఏదైనా మీరు వాడేసుకోవచ్చు, ఒరాకిల్ కూడా మీరు వాడేసుకోవచ్చు అండి. సో ఐఎమ్ గివింగ్ ఒరాకిల్ లింక్ ఆల్సో హియర్. సో ఇక్కడ వరకు మనం ఏం చేస్తున్నామండి, వీఆర్ సీయింగ్ అబౌట్ డేటాబేస్. సో డేటాబేస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చూస్తాము. సో ఇన్స్టాలేషన్ మీరు రేపు ఇన్స్టాల్ చేశాక చూద్దాము. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, ఓకే, ఇన్స్టాలేషన్ అనేది ఒకటి పక్కన పెడితే, సో డేటాబేస్ మెయిన్ యూసేజ్ ఏంటో చూసాము. సో ఒకవేళ డేటాబేస్ ఒకటి చూద్దాము మనం ఎలా రాసుకుంటాము ఏంటి అన్నది. సో నేను SQL సర్వర్ వాడుతున్నాను. ఐ నీడ్ దిస్. ఓకే, నాకు మా ఆఫీస్ పరంగా నాకు ఇది అవసరం వచ్చింది. సో దాని గురించి ఒకటి ఇన్స్టాల్ చేశాను. అండ్ SQL రెండు క్లాష్ వచ్చాయి నాకు, అందుకోసమని నేను మళ్ళీ అది వేయలేదు. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సేమ్ ఆ డేటాబేస్ కూడా ఇలాగే ఉంటుంది మోస్ట్లీ. మీకు లెఫ్ట్ సైడ్లో ఏమేమి డేటాబేసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి అనేది లెఫ్ట్ సైడ్లో చూపిస్తారు. స్కీమా ఉంటాయి, స్కీమా, డేటాబేస్ ఉంటాయి, డేటాబేస్, టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్, అలా చూపిస్తారు. ఓకే, నెక్స్ట్
టాప్లో ప్యానల్ ఉంటుంది, మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి, క్వైరీస్ తీసుకోవడానికి అన్నిటికీ ప్యానల్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మీకు రిజల్ట్. ఓకే, రిజల్ట్ అన్నది ఇక్కడ బాటంలో వస్తుందండి బై డిఫాల్ట్. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే దాన్ని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మూవ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అప్ టు యూ. ఇది వద్దు అని అనుకుంటే మీకు ప్రతి దాన్ని క్లోజ్ చేసే ఆప్షన్ ఉంటుందండి. ఎడిటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఏముంటుందండి, ఎడిటర్ ఉంటుంది. అండ్ ఎస్క్యూఎల్ లైక్ డైరెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి. సో ఇట్స్ లైక్ నాట్ ఫుల్ వన్. మీకు ఇఫ్ ఎల్స్ లాజిక్స్ కానీ కేస్ ఉంటుంది, బట్ ఫర్ లూప్స్ ఉండవు. ఓకే, ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎస్క్యూఎల్కి ఉండవండి. ఓకే, ఇట్స్ నాట్ ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ హ్యావింగ్ లైక్ క్వైరీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. దాని అందుకే క్వైరీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటాము. సో దీంట్లో మీరు మొత్తానికి ఫర్ లూప్, ఇఫ్ లూప్ అవన్నీ రాయడానికి మీకు అవసరం లేదు. ఓకే, అండ్ వైల్ కానీ ఫర్ లూపులు కానీ రన్ చేయలేరు, క్లాసెస్ రాయలేరు. సో ఇలాంటి ఆప్షన్స్ లేవండి. ఓకే, యూ నీడ్ టు రైట్ అ క్వైరీ. ఓకే, మీరు క్వైరీ రాయాలి, ఆ క్వైరీకి తగ్గట్టుగా రిజల్ట్ని డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకొని తీసుకొస్తుంది. సో ఇన్ దాట్ ఓకే, ఇక్కడ మనకు మెయిన్గా 2-3 డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అని వాడతాము. సో డిఎంఎల్ లాంగ్వేజ్, డిడిఎల్ లాంగ్వేజ్, ఓకే ఉంటాయి. సో వాట్ ఈస్ ద డిడిఎల్ అండ్ డిఎంఎల్, ఇవి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిడిఎల్ లాంగ్వేజ్, తర్వాత డిఎంఎల్, ఓకే, డిక్యూఎల్ ఉంటుంది, డిసిఎల్, నెక్స్ట్ టీసీఎల్. ఇది లేటెస్ట్ అండి. సో దీస్ ఆర్ దేర్, యూ కెన్ యూజ్ దీస్ ఆల్. సో డిడిఎల్, ఓకే, డిడిఎల్ స్టాండ్స్ ఫర్ data definition language. Data definition language. ఓకే, లాంగ్వేజ్ అంటే మళ్ళీ పెద్ద అనుకోకండి, దాంట్లో ఒక పార్టే, బట్ దాన్ని అలా పిలుస్తున్నాం అంతే. ఓకే, సో డిడిఎల్. నెక్స్ట్ డిక్యూఎల్, డేటా క్వైరీ లాంగ్వేజ్. ఓకే, ఇది మనం చాలా ఎక్కువ వాడతామండి. క్వైరీ లాంగ్వేజ్ అన్ని వాడతాము మోస్ట్లీ. సో ఒకవేళ మీరు యాజ్ అ సెకండ్ పర్సన్కి వెళ్తే, ఐ మీన్ ఆల్రెడీ ఒక డెవలపర్ ఉంటే అతను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసి పెట్టిస్తారు, లైక్ డిడిఎల్స్ మోస్ట్లీ ఉంటాయి, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ద. నెక్స్ట్ డిఎంఎల్, ఓకే, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఏంటివన్నా చూద్దాము, డోంట్ వర్రీ. నెక్స్ట్ డిసిఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ టీసీఎల్, ఓకే, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇవి మెయిన్ అండి. సో డిడిఎల్స్, అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిడిఎల్, డిక్యూఎల్, ఇవి చూద్దాము. సో దెన్ ఆఫ్టర్ వీ విల్ స్టాప్ ద సెషన్. ఆఫ్టర్ దిస్ విల్ కంటిన్యూ టుమారో. సో ఈ 5 పార్ట్స్ వరకు మనం చూద్దాము, ఏమేమి ఉంటాయి అన్నది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఆల్సో. Data definition language. Okay, first part is the data definition language. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మీకు మెయిన్ ఉండేవి. ఓకే, మీరు డేటాను క్రియేట్ చేయడానికి వాడతారు. ఓకే, డేటాని క్రియేట్ చేయడానికి లేదు టేబుల్ క్రియేట్ చేయడానికి మీరు వాడతారు. సో ఫస్ట్ వన్ ఇస్ ద క్రియేట్. ఓకే, క్రియేట్. సో ఇందులో ఏంటి అని అంటే, ఓకే, నో ఇష్యూ. ఇక్కడ టేబుల్ ఆప్షన్ ఉంది అసలు.
ఓకే. సో ఇక్కడ టేబుల్ ఆప్షన్ ఉంది కానీ మార్క్డౌన్ లాంగ్వేజ్ నుంచి రాయాలి. సో నో ఐ డోంట్ వాంట్ దాట్. సో సింపుల్గా రాస్తాను. ఓకే, క్రియేట్ స్టేట్మెంట్ ఉంది. క్రియేట్ నుంచి క్రియేట్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ ఆర్ ఓకే ఇట్స్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇట్స్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్ కానీ, ఇండెక్స్ కానీ, ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ కానీ, వ్యూస్ కానీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్ అండ్ ట్రిగ్గర్స్. సో ఇవి మనము క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇందులోనే డ్రాప్. ఓకే, డ్రాప్ అంటే ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేయొచ్చు. డిలీట్ ద ఆబ్జెక్ట్స్ from the database. Okay, next one alter. Okay, next one ఏంటండి alter. సో నెక్స్ట్ వన్ ఏంటండి ఆల్టర్. ఆల్టర్లో యూ కెన్ ఆల్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. ఓకే, మీరు ఏం చేయొచ్చండి ఆల్టర్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రంకేట్. ట్రంకేట్ అంటే you can delete or you can remove the all the records. Okay, remove all the records another. Okay, remove all the records from the table including spaces allocated to the records. సో ఏంటి అసలు అనేది చూద్దాము. ఇక్కడ ఏమవుద్ది అని అంటే మీరు ఒకవేళ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు, ఆ రికార్డ్ డిలీట్ చేశారు అనుకోండి, జనరల్గా అయితే ఆ స్పేస్ అలాగే ఉంటుంది. ఓకే, అదే ట్రంకేట్ వాడితే మీకు ఆ స్పేస్ కూడా డిలీట్ అయిపోద్దండి. ఓకే, నెక్స్ట్ కామెంట్. ఆల్రెడీ మీకు తెలుసు మనం పైథాన్లో కామెంట్ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా యాడ్ కామెంట్స్ టు ద డేటా. ఓకే, కామెంట్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ రీనేమ్. ఓకే, ఇదేంటంటే రీనేమ్ ద ఆబ్జెక్ట్స్ existing in the database. Okay, this is about DDL. ఓకే, ఇవేనండి పైథాన్ లాంగ్వేజ్ తిరంగా మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ ఒకటే దాంట్లో ఉండవు. అవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్సే, భయపడాల్సిన పని ఏం లేదు. ఓకే, సో ఏమేమి ఉన్నాయండి ఇక్కడ మీకు? క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్, కామెంట్, రీనేమ్ ఉన్నాయి. సో ఇవి డిడిఎల్ లాంగ్వేజ్ సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ డిక్యూఎల్ లాంగ్వేజ్. ఓకే, డేటా క్వైరీ లాంగ్వేజ్. దీంట్లో ఏం పెద్ద ఉండవండి, ఓన్లీ వన్ థింగ్ లైక్ సెలెక్ట్ క్వైరీ. డిక్యూఎల్. ఓకే, డిక్యూఎల్ డేటా క్వైరీ లాంగ్వేజ్. సో దీంట్లో ఉండేది మెయిన్ ఏంటండి సెలెక్ట్. ఓకే, టు రిట్రీవ్
to retrieve the data from the tables of the database. ఓకే, ఇలా కావాలి అనుకుంటే మనం అలా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ DML లాంగ్వేజ్. DML, data manipulation language. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో సో ఫస్ట్ వన్ ఇస్ ద ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్. నెక్స్ట్ వన్ అప్డేట్. The next one delete. So information I will write what exactly use of that. Next lock. Okay, next call. Next explain and plain. Plan and okay, yeah. So these are the important terms. So ఇక్కడ ఇవన్నీ ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. విల్ గో ఇండివిజువల్. సో ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాము. సో వై ఇన్సర్ట్ ద డేటా ఇంటూ టేబుల్స్. సో టేబుల్స్ లో డేటా ఇన్సర్ట్ చేయడానికి మనము ఇన్సర్ట్ అనే క్వరీని ఆర్ ఇన్సర్ట్ అనే కీవర్డ్ ని వాడతాం. ఓకే, ఇన్సర్ట్ అనే కీవర్డ్ ని వాడతాము. నెక్స్ట్ అప్డేట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది. ఓకే, అప్డేట్ ద ఎగ్జిస్టింగ్ డేటా. సో ఆల్రెడీ పేరు ఏమనుంది అంటే అనిల్ ఉంది. సపోజ్ అనిల్ కుమార్ అని నాకు రావాలి, అనిల్ అని కాదు, నేమ్ మారింది ఆర్ లైక్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయింది. సో అనిల్ కుమార్ అని రావాలి అంటే యూ నీడ్ నాట్ టు డిలీట్ అండ్ యూ నీడ్ నాట్ టు రైట్ అగైన్, యూ కెన్ అప్డేట్ దట్. ఓకే, అప్డేట్ ద existing data within the table. Okay, this is a second one, update. Next, third one, delete. You can delete the records. Delete the records from the database. ఓకే, మీరు ఏం చేయొచ్చండి, డేటాబేస్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని డిలీట్ చేయొచ్చు. ఆర్ టేబుల్స్ కూడా మీరు డిలీట్ చేయొచ్చు. టేబుల్స్ అయితే డ్రాప్ వాడాలి. యా, యూ కెన్ డిలీట్ ద రికార్డ్స్ ఓన్లీ. ఓకే, డిలీట్ వాడితే ఏమవుతుంది, రికార్డ్స్ అన్నవి మీకు డిలీట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ లాక్. టేబుల్ కంట్రోల్ కాన్కరెన్సీ ఏంటి అన్నది చూద్దాము, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ సో ఇది మెయిన్ గా PLSQL కి సంబంధించిందండి. కాల్ టు PLSQL. ఓకే, PLSQL. సో వేరే డేటాబేస్ కి ఆర్ ప్రొసీజర్ కి కాల్ చేయాలి అని అనుకున్నప్పుడు యూ నీడ్ టు రైట్ ద కాల్. ఓకే, టు కాల్ ప్రొసీజర్స్. ఓకే, ప్రొసీజర్ కి కాల్ చేయాలి అని అనుకున్నప్పుడు వీ కెన్ గో విత్ దిస్ వన్. నెక్స్ట్ ఇవి రెండు ఒక దాంట్లోకి అండి. సో బెటర్ ఐ విల్ యూజ్ లైక్ దిస్. ఓకే, describes the access path to data.
సో దీంట్లో మెయిన్ ఇవి ఉంటాయండి ఇందులో డిఎంఎల్లో. ఓకే, నెక్స్ట్ డిసిఎల్. నెక్స్ట్ ఉన్నాయి ఏంటండి డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డిసిఎల్లో మెయిన్ ఉండేవి రెండు అండి. ఓకే, గ్రాంట్ ఒకటి, నెక్స్ట్ రివోక్. సో assign the privileges. ఓకే, ప్రివిలేజెస్ అంటే అదే పర్మిషన్స్ అని చెప్పుకున్నాం కదండి టు ద యూజర్ అకౌంట్. ఓకే, యూజర్ అకౌంట్ ఏంటంటే ప్రివిలేజెస్ అసైన్ చేయడం ఉంటుంది. అలోవింగ్ యాక్సెస్ టు స్పెసిఫిక్ డేటాబేసెస్. ఓకే, డేటాబేసెస్కి ఇవ్వడం కానీ లేదు డేటాబేస్ ఆబ్జెక్ట్స్ కూడా కావచ్చు. ఓకే, డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో అంటే టేబుల్స్ కానీ కాలమ్స్ కానీ వాటన్నిటికీ యాక్సెస్ ఇవ్వడం. నెక్స్ట్ రివోక్ అంటే రిమూవ్ చేయడం అంతే. రిమూవ్ ప్రీవియస్లీ గ్రాంటెడ్ ప్రివిలేజెస్. from the user accounts. ఓకే, క్లియర్ అండి? నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్, TCL. సో అన్నిటికంటే యాక్చువల్లీ ఇది లాస్ట్ అండి, బట్ దిస్ ఈజ్ వెరీ ఫస్ట్. మీరు యాక్చువల్లీ ప్రొడక్షన్ డేటా కానీ కంపెనీ డేటాలో వర్క్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఇదేనండి. దీంట్లో కూడా అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే మీరు రాసిన క్వైరీ ఎగ్జిక్యూట్ కావాలా వద్దా, ఎగ్జిక్యూట్ అయితే ఒకవేళ కరెక్టే రికార్డ్స్ వస్తున్నాయా లేదా అని చూడడానికి మీరు ఇది వాడాల్సి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ వన్ బిగిన్ ట్రాన్సాక్షన్. ఓకే, బిగిన్ ట్రాన్సాక్షన్. ఓకే, దిస్ ఈజ్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ కమిట్. ఓకే, మీరు ఇచ్చిన వాటికి ఏమంటారు డేటాబేస్కి వెళ్ళాలి. ఒకవేళ మీకు రికార్డ్స్ తప్పుగా చూపిస్తుంది రోల్ బ్యాక్. ఓకే, రోల్ బ్యాక్ అంటే ఏమవుతుంది అని అంటే పాత డేటాకే మళ్ళీ వచ్చేస్తుంది. ఏదైతే మీరు కమిట్ చేయక ముందు ఉందో డేటా ఆ డేటాకి రోల్ బ్యాక్ అవుతుంది. నెక్స్ట్ సేవ్ పాయింట్. సో ఇక్కడ కూడా మీకు ఒక సేవ్ పాయింట్ లాగా గేమ్స్ ఎప్పుడైనా ఆడుంటే ఈ సేవ్ పాయింట్ అని తెలుస్తుందండి. సో ఒక సర్టెన్ పొజిషన్ వరకు మీ డేటా మొత్తము సేవ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, వాట్ ఇస్ దిస్ అన్నది చూద్దాము. నెక్స్ట్ విల్ గో విత్ we will stop the session after this 4 points. We'll continue tomorrow. మీకు ఇంకా ఒక్కొక్క దాంట్లో కొంచెం డీప్ ఉన్నాయండి. క్వెరీ లాంగ్వేజ్లో ఫిల్టర్లు అవన్నీ ఎలా వాడాలి అని ఉంటుంది. సో విల్ సీ. ఓకే, డోంట్ వరీ. ఫస్ట్ అయితే చూసిద్దాం. సో ఇక్కడ బిగిన్ ట్రాన్సాక్షన్లో స్టార్ట్ న్యూ ట్రాన్సాక్షన్. ఓకే, నెక్స్ట్ save all the changes we made. ఓకే, ఏమైతే మనం చేంజ్ చేస్తున్నామో ఆ చేంజెస్ అన్ని అప్లై కావడం కోసం కమిట్ అని ఇస్తాము. నెక్స్ట్ undoes. ఓకే, undoes all the changes previously applied or transactions అని కూడా అనుకోవచ్చండి. అప్లైడ్ అని నేను రాస్తున్నా. నెక్స్ట్ create the save pointer within the current transaction.
సో ఇవన్నీ మనం వన్ బై వన్ రేపు చూద్దామండి. సో ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. అదర్వైజ్ విల్ కంటిన్యూ టుమారో. ఇదంతా ఇంట్రడక్షన్ అండి. ఏ కమెంట్స్ దేనికి వాడతాము, ఎందుకు వాడతాము అన్నది చూస్తున్నాము. 1 minute. చెప్పుకున్నాం అన్న. సారీ, చెప్పండి. ఏం డౌట్స్ లేవు కదా? ఇక్కడ వరకు ఏం లేదులేండి. సో డేటాబేస్ అసలు ఎందుకు వాడతాము ఏంటి అన్నది చెప్పుకున్నాము. సో నౌ వీల్ గో విత్ వన్ బై వన్. ప్రతి దాన్ని మనం ఒక్కొక్కటి క్రియేట్ ఎట్లా చేస్తాము, డ్రాప్ ఎలా చేస్తాము, ఆల్టర్, ట్రంకేట్, ఇవన్నీ వన్ బై వన్ ఎలా చేస్తాము, క్వైరీ లాంగ్వేజ్ ఎలా వాడతాం అన్నది మనం చూద్దాం. ఓకేనా అన్న? నా ఒరాకిలే చెప్పండి అన్న. ఒరాకిల్ ఫ్రీ కాదండి. ఓకే ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకున్నా అది ఫ్రీ కాదు. సో యూ కాంట్ వర్క్ ఇట్ ఆన్ దట్. అంటే ఇప్పుడు MySQL కి రాసే క్వెరీస్, ఒరాకిల్ రాసే క్వెరీస్ సేమ్ ఉంటాయి అన్న? సేమ్ అండి, సింటాక్స్ మొత్తం క్వైరీస్ అన్ని సేమ్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ సింటాక్స్ ఎనీ డౌట్స్ లైక్ దట్ ఐ విల్ షో యూ. Difference between Oracle and రేపు MySQL. కంపెనీ ఏ డేటాబేస్ ఎక్కువ వాడుతుందో అదే చెప్పన్న. మా దాంట్లో ఇప్పటి వరకు నేను 4 కంపెనీస్ మారానండి. 4 కంపెనీస్ లో MySQL వాడాను. ఓకే, అయితే నౌ అది ఆల్సో ఐఎమ్ యూజింగ్ SSMS. ఇదే AZSQL వాడుతున్నాము. సో అది MySQL రిలేటెడ్ అనమాట. MySQL ఇన్ ద సెన్స్ లైక్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ వన్ అండి ఇది. ఓకే చూడండి. ఓకే సో మోస్ట్లీ మీకు క్వైరీస్, సరే క్వైరీస్ పార్ట్ నేను చెక్ చేసి మీకు డాక్యుమెంట్ ఇస్తాను. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అన్నది. అందుకే నేను చెప్తున్నాను కదా, మీరు 2 ఇన్స్టాల్ చేయండి. నేను చెప్పట్లేదు కదా మీరు ఇన్స్టాల్ చేయకండి అని. ఓకే, మీరు 2 ఇన్స్టాల్ చేయండి అనే చెప్పాను, అవునా? అవునన్నా. 2 ఇన్స్టాల్ చేయండి. రెండిట్లలో క్వైరీని పాస్ చేయండి, చెక్ చేయండి. ఓకే, బట్ నేను చెప్పడం దేనికి చెప్తాను, నేను MySQLకి చెప్తాను. ఒకవేళ మీకు ఇష్యూ వస్తుంది అని అంటే నేను ఎప్పుడు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఎనీ టైమ్ ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఇష్యూ ఐఎమ్ రెడీ టు గైడ్ యూ. ఓకే ఓకే, సో క్వైరీలో ఏమన్నా డిఫరెన్స్ ఉంది, మీకు క్వైరీ రావట్లేదు అంటే ఈజీ, నో ఇష్యూ. ఓకే, మీరంతా ఇది కావాల్సిన పని లేదు. సో మీరు ఒరాకిల్ ఇన్స్టాల్ చేయండి, MySQL 2 ఇన్స్టాల్ చేయండి. ఐ విల్ గో విత్ MySQL. మీకు ఒరాకిల్లో డౌట్ వస్తుందంటే దానికి తగ్గట్టు క్వైరీని నేను చేంజ్ చేసి ఇస్తాను మీకు. ఎగ్జిక్యూట్ చేయడమే మీ పని, అంతకుమించి ఏమి ఉండదండి. ఓకే, పైథాన్ తిరంగ్ ఇంతకుముందు పైథాన్లో నేను ఏమంటారు అసైన్మెంట్స్ రాస్తే మీరు ఎలా రాశారో ఇక్కడ ఆ మాత్రం కూడా ఉండదు. ఆ క్వైరీని మీ దాంట్లో ఎగ్జిక్యూట్ చేసి వస్తుందా లేదా అని చెక్ చేయడం అంతే. ఓకే, ఒకవేళ వీలైతే ప్రాజెక్ట్ చూద్దాం ఒకటి SQL బేస్ మీద. ఆ ప్రాజెక్ట్ చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే డోంట్ వరీ, విల్ గో విత్ 2. ఓకే, అయ్యా నాకు ఒకటే కావాలి, నాకు 2 కావాలని ఏం లేదండి. మీరు ఒకవేళ చూస్తారంటే 2 చూడండి. రెండిట్లలో మీరు క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఒకవేళ రాకపోతే నేను ఎలాగో ఉన్నాను, వి విల్ వర్క్అవుట్. అన్న ఇది రేపు రేపు జాబ్ వచ్చాక ఫోన్స్ యూజ్ చేయనిస్తారా అన్న అంత కంపెనీలో? మొబైల్ ఫోన్స్ యూజ్ చేయొచ్చా అన్న మా కంపెనీలో? దాంట్లో అలౌ లేదండి. అంటే వెళ్ళే ముందు వెళ్ళేటప్పుడే ఏమంటారు ర్యాక్ లో పెట్టి వెళ్ళాలి. అంటే మాకు సింపుల్ ర్యాక్స్ లాగా ఉంటాయి. సో ఇండైరెక్ట్ చెప్పని అని అంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది, బాక్స్ లాకర్ ఉంటుంది. ఆ బాక్స్ లో పెట్టేసి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ కానీ లేదు లంచ్ టైంలో బయటకు వచ్చేటప్పుడు కానీ లేదు టీకి బయటకు వచ్చేటప్పుడు కానీ తీసుకొని వచ్చే ఫెసిలిటీ ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు బాక్స్ లోపల పెట్టి వెళ్ళిపోవాలి. అంటే మీ యొక్క కంపెనీకి అట్లా ఉంటుందా? లేదండి, నీటికి అట్లా నేను కొన్ని కంపెనీస్ విన్నాను. సామ్సంగ్ లో కూడా మొబైల్ అలో లేదండి. ఒకవేళ మొబైల్ మీరు తీసుకెళ్ళాలి అంటే కెమెరాకి స్టాంప్ వేస్తారనమాట. అంటే ఎలాగంటే ఒక చిన్న స్టిక్కర్ లాంటిది అంటిస్తారు. సో మీరు ఆ స్టిక్కర్ ని తీసేనట్టుగా వాళ్ళకి అనిపించింది అనుకోండి, దే విల్ చెక్ ఫుల్ సీసీ కెమెరా వీడియో. సో మీరు ఏమైనా చేశారని అప్పుడు ఓడిసిలో ఉన్న మొత్తం సీసీ కెమెరాని చెక్ చేస్తారు. ఒకవేళ మీరు అక్కడ ఏం
మాల్ ఫంక్షన్ చేయలేదు అని అంటే దే విల్ యాక్సెప్ట్. ఇఫ్ మీరు ఏమన్నా చేసినట్టు అనిపించింది అని అంటే దే విల్ రిలీజ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. ఓకే. సో అన్ని కంపెనీస్ అలా ఉండదండి. స్మాల్ స్కేల్ కంపెనీస్కి వెళ్ళారనుకోండి, అంటే లెవెల్ 2 కానీ లెవెల్ 3 కానీ స్టార్ట్అప్ కంపెనీస్కి వెళ్తే వాళ్ళు ఏం పెద్దగా రిస్ట్రిక్ట్ చేయరు. అదే. సో ఎవరో అనంగా ఇన్నాను ఇట్లా అని. మా కంపెనీలోనే ఉందండి. నేనే చెప్తున్నాను కదా, మా కంపెనీలోకి మొబైల్ అలో ఉండదు. అందుకే నేను చెప్తాను కదా, ఎప్పుడైనా మీరు పోస్ట్ చేయండి, కాల్ చేయకండి అని. కాల్ అదే. చేస్తే అదే. నేను లిఫ్ట్ చేసే పొజిషన్లో ఉన్నాను. ఎందుకంటే మాకు చాలా లాంగ్లో ఉంటుంది ఏమంటారు బాక్స్. సో ఒకవేళ మీరు కాల్ చేసినా మాది అని చెప్పడానికి ఉండదు, సైలెంట్ మోడ్లో పెట్టెళ్ళాలి. సో నేను ఎప్పుడైతే లంచ్కి బయటికి వస్తానో అప్పుడు చూస్తాను, లేదంటే ఈవినింగ్ 6 తర్వాత బయటికి వచ్చినప్పుడు అప్పుడైనా చూస్తాను. అండ్ ఒకవేళ నేను లేట్ వెళ్తే మళ్ళీ లేట్ రావాలి. మాకు 9 అవర్స్ టైమింగ్ ఉంటుంది అనమాట. సో 9 అవర్స్ టైమింగ్ కూడా మేము ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకే అన్న. Yeah. ఓకే ఇంకా అన్న. ఏమైనా డౌట్స్?